అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ రాజేష్ కుమార్ దేవత. ప్లాస్టిక్ కవర్లు నిషేధించడం చేతకాని ప్రభుత్వాలు చెత్త పథకాలు పెట్టి, మీరు చెత్త అనుకోవచ్చు ఎందుకంటే ఇది చెత్త పథకమే కాబట్టి, చెత్తకు సంబంధించిన పథకాన్ని చెత్త పథకం అని అంటారు. చెత్తకి సంబంధించి మంచి పథకం ఏదైనా అయితే దానికి వేరే పేరైనా పెడతారేమో. చెత్తకి చెత్త పథకాన్ని పెడితే చెత్త పథకం అని అంటారు. సో ఈ రకంగా ప్లాస్టిక్ కవర్లు నిర్మూలించడానికి ఎన్నో రకమైన కారణాలు ఉన్నాయి. అన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా, ఎంతోమందికి హెల్త్ పాడైపోతున్నప్పటికీ కూడా ఆ ప్లాస్టిక్ కవర్స్ని నిర్మూలించకుండా అవే ప్లాస్టిక్ కవర్స్ని వాడుతూ, వాటికి పేర్లు మారుస్తూ, వాటికి పర్మిషన్స్ ఇస్తూ చాలా ఘోరంగా వ్యవహరిస్తుంది. ఈ ప్రభుత్వాన్ని కాదు, కూటమి ప్రభుత్వాన్ని కాదు, పాత ప్రభుత్వాన్ని కాదు, ప్లాస్టిక్ కవర్లు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు దాకా కూడా ఏ రకమైన ఒక నిర్ణయం తీసుకున్నా సరే అది పనికి మాలిన నిర్ణయం అనే నేను చెప్తున్నాను. ఎందుకంటే గుడ్డ కవర్లు అనే పేరుతోటి నాన్ వూవెన్ క్యారీ బ్యాగ్స్ వాడుతున్నారు. అవి చూడడానికి ముట్టుకోవడానికి గుడ్డలా ఉంటాయి, కానీ అందులో గుడ్డ ఉండదు. మొత్తం అంతా కూడా ప్లాస్టిక్ దారాలు, పాలిథిన్ దారాలే ఉంటాయి. అలా తయారు చేశారు కాబట్టి వేడి మీద అంటిస్తే అంటుకుంటున్నాయి సైడ్స్. అదే గుడ్డ అయి ఉంటే కనుక ఖచ్చితంగా కుట్టవలసిందే. ప్రపంచం మొత్తంలో న్యాచురల్గా ఉండే ప్రొడక్ట్స్ రెండు. ఒకటి గుడ్డ, లేదంటే కనుక పురుకోస అంటే అది లైక్ జూట్, లేదు మూడోది ఏదైనా ఉంటే పేపర్. అంతే, ఆ మూడు మాత్రమే భూమిలో కలుస్తాయి. మిగతా నాలుగో రకం అనేది భూమిలో కలదు. ఇది పొత్తులోంచి తీసాను, మొక్కజొన్నలోంచి తీసాను, ఇవన్నీ కూడా సొల్లు సోది చెప్పే ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. సో జనాలకి అవగాహన ఉండదు కాబట్టి ప్రభుత్వం ఎలా పడితే అలాగా వ్యవహరిస్తుంది. ప్లాస్టిక్ కవర్లు వాడడం ఆపండిరా బాబు అని చెప్పేసి చెప్పడం మానేసి, లేకపోతే దానికి సంబంధించిన రూల్స్ పెట్టడం మానేసి, దానికి సంబంధించిన ఫైన్స్ వేయడం మానేసి, మ్యానుఫ్యాక్చరర్స్ ఏమో కోట్ల టన్నుల్లో, లక్షల టన్నుల్లో తయారు చేసి వదిలేస్తున్నారు. వాళ్ళని ముయించరు, వాళ్ళకి పవర్ ఇస్తారు, ట్యాక్స్ తీసుకుంటారు, అన్నీ చేస్తారు. మళ్ళీ మార్కెట్లోకి అప్పుడప్పుడు ఏదో అడవాడు చేయడానికి మున్సిపల్ అధికారులు వచ్చి ప్లాస్టిక్ కవర్లు వాడద్దని అక్కడెక్కడ తిరిగి అనిపించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఒక రూల్ని ఇంప్లిమెంట్ చేయలేని స్టాండర్డ్లో ఉండే ఒక అధికారులు ఎందుకు మార్కెట్లోకి వచ్చి పరువు తీసుకోవడం? ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి మార్కెట్లో వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ వాళ్ళకి నాలెడ్జే లేదు, ఏది ప్లాస్టిక్ కాదు. ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అంటే అసలు ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అంటారు దరిద్రులారా. ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అసలు ఫుడ్ని ప్లాస్టిక్లో ప్యాక్ చేయొచ్చా? మళ్ళీ దానికి ఫుడ్ గ్రేడ్ ఎలా ఇస్తున్నారా మార్కు? అల్యూమినియం కలర్లో ఉంటుంది అదేదో. దాంట్లో బిర్యానీలు ప్యాక్ చేస్తారు, కూరలు ప్యాక్ చేస్తారు, టీ ప్యాక్ చేస్తారు. అది ఫుడ్ గ్రేడ్, అది ప్లాస్టిక్. ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ ఉంటుంది అసలు ప్రపంచంలో ఎక్కడైనా? దానికి ఒక పేరు పెట్టారు, నాన్ వూవెన్ బ్యాగ్ దాని పేరు. అలాంటి దానికి గుడ్డ కవర్ చేసి పేరు పెట్టారు. అవే కవర్లు మెడికల్ షాపుల్లో వాడుతున్నారు, అక్కడెక్కడ వాడుతున్నారు. అది కూడా ఎలా వాడుతున్నారు? నేను ప్లాస్టిక్ వాడటం లేదు, నేను గుడ్డ కవర్ వాడుతున్నాను అనే ఫీలింగ్లో వాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? నెక్స్ట్ ఏమో ప్లాస్టిక్ ప్లేట్స్ అని అంటే పేపర్ ప్లేట్స్ అని చెప్పేసి పేరు. పేపర్ ప్లేట్లు ఇవ్వండి అంటారు ఒక కట్ట. పేపర్ ప్లేట్లు అంటే ఏంట్రా? పైన పాలిథిన్ లేయర్ ఉంటుంది. పేపర్ గ్లాస్ అంటారు. పేపర్ గ్లాస్ అంటే నిజంగా పేపర్ గ్లాస్ అనేది? దాంట్లో పాలిథిన్ లేయర్ ఉండదని మీరు చెప్పగలరా? అసలు ఎప్పుడైనా దాన్ని వాటర్లో నానబెట్టి చూసారా? దాన్ని వాటర్లో నానబెట్టి కొంతసేపు తర్వాత అంతా పేపర్ అంతా పోయిన తర్వాత లోపల పాలిథిన్ లేయర్ ఉండటం లేదా? మరి టీలు ఎందులో వేస్తున్నారు, వాటర్ ఎందులో తాగుతున్నారు? అంటే అది ఎంతో కొంత పర్వాలేదు, అంటే డైరెక్ట్ ప్లాస్టిక్ లేయర్స్ కంట. కానీ ఎక్కడ ఏ ప్రోడక్ట్కి పేరు పెట్టినా సరే అది ఈకో ఫ్రెండ్లీగా పేపర్గా వెళ్ళిపోతుంది మార్కెట్లోకి. అది అసలు పేపరే కాదు, అది ప్లాస్టిక్ లేయర్ లేకుండా ఏ రకమైనవి తయారవు. సో సెంట్రల్గా ఒక రూల్ పెట్టినప్పుడు మోడీ గారు ఆ రూల్ని పాటించడానికి మన స్టేట్లకు వచ్చిన నష్టం ఏంటి? మన స్టేట్ అధికారులు లేదా స్టేట్ పాలకులు ఎందుకు ఆ రూల్స్ని అధిగమించి కొత్త పథకాలు పెట్టి అదేదో గొప్పగా చేసేసినట్టు వర్ణించేసి అది ఎలా మీరు ముందుకు తీసుకెళ్తున్నారో నాకు అర్థం అవడం లేదు. అసలు ప్లాస్టిక్ వాడమని చెప్పడం ఎందుకు? ప్లాస్టిక్ వాడచ్చో వాడకూడదో సెంట్రలైజ్డ్గా ఎన్నో దేశాలతో మాట్లాడుకుని వ్యవహరించి గ్లోబల్ స్టాండర్డ్లో కొన్ని రూల్స్ తెచ్చుకుంటారు. అది కూడా ఏంటి, ఇండియాలో కొన్ని స్టేట్స్లో ప్లాస్టిక్ వాడరు, టీకి ఖచ్చితంగా కుండ వాడతారు. అలాంటివి మనం నేర్చుకోవాలి. అవన్నీ మానేసి చెత్త చెదారంతో చేసి మళ్ళీ ఆ ప్లాస్టిక్ని దాసి మళ్ళీ అది ఇచ్చాను, ఇది ఇస్తాను అంటే కరెక్టేనా? అది ఫస్ట్ నిర్మూలన చేయాలి. నెక్స్ట్ ఎంత మైక్రాన్ అయితే మనం మార్కెట్లో గవర్నమెంట్ ఆ నికృష్టుల ద్వారా తయారు ఇది ఈ రకమైన ఇది మైక్రాన్ వాడచ్చు అని అన్నారు. కనీసం ఆ దిక్కుమాలిన మైక్రాన్ అయినా సరే వాడి తగలడండి, వాడి తగలడండి. అవి రూల్స్ చెప్పండి, పలానా మైక్రాన్ ఉండాలి ఖచ్చితంగా, కనీసం అదేనా ఏడిస్తే వస్తుంది. సో దానివల్ల ప్లాస్టిక్ ఎప్పుడైతే రేట్ పెరుగుతుందో మార్కెట్లో కొంచెం క్లాత్ కవర్లో, చీర కవర్లో ఏదో కుట్టించుకుని తెచ్చుకుని తెస్తారు మనుషులు.
ఎప్పుడైతే బాగా తక్కువ రేటుకి దొరికేస్తున్నాయో, తక్కువ రేటుకి ప్లాస్టిక్ దొరికేస్తుందో ఇంకా అదే జీవితం అన్నట్టు అవే వాడుతున్నారు జనాలు. దయచేసి మార్పు చేయండి. నమస్కారం.